క్వాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఎన్నికైనట్లు ఆర్డీఓ శ్రీనివాస్ ప్రకటించారు. అంతకుముందు హైదరాబాద్ క్యాంపు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 28 మంది కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయం దగ్గర అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ నేతలు మున్సిపల్ కార్యాలయం దగ్గర సంబరాలు జరుపుకున్నారు. రేవంత్ అన్న గారు సీఎం, అలాగే ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు వారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు అలాగే ఇక్కడ ఉన్న మా తోటి కౌన్సిలర్స్ వాళ్ళ సపోర్ట్ వల్ల మరి ఈరోజు నేను మున్సిపల్ చైర్పర్సన్గా ఎలెక్ట్ అయ్యాను. ప్రతి ఒక్క పెద్దలు నన్ను ఆశీర్వదించి మరి నా పైన నమ్మకం పెట్టి మరి రేవంత్ అన్న గారు, షబీర్ అన్న గారు మా కౌన్సిలర్స్, అలాగే ఇక్కడ మా కైలాసీన్ అన్న గారు కూడా ఉన్నారు. మరి వీరి యొక్క ఆశీర్వాదంతో నాపై నమ్మకం ఉంచి నాకు ఈరోజు చైర్పర్సన్ పదవి నాకు ఇచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా ఏదున్నా కానీ మరి నాపై నమ్మకం ఉంచి నాకు ఈ యొక్క పోస్ట్ నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా ఎప్పుడు కూడా 24 hours ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఏం చెప్తున్నానంటే ఇంతకుముందు ఒక లెక్క ఉంటుంది, ఇప్పుడు ఒక లెక్క, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మరి మాకు ఇంత సపోర్ట్ చేసిన పెద్దలకి, షబీర్ అన్న గారికి, అలాగే రేవంత్ అన్న గారికి, మా కైలాసీన్ అన్న గారు కూడా మా క్యాంప్లో అందరికీ కూడా ఎంతో సపోర్ట్ చేసినందుకు, అలాగే మా కౌన్సిలర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు రేవంత్ అన్న గారు